హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను బ్రెడ్తో చిన్నపాటి పిజ్జా చిన్న పిజ్జాలు మన ఇంట్లో హోమ్మేడ్గా చేసుకునే పిజ్జాస్ నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా బ్రెడ్ని నేతితో కాల్చి పెట్టేసుకోవాలి. మీరు ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగుంటుంది. మరి పచ్చిగా ఉంటే బాగుండదు కదా. కొంచెం మనం అంటే ఓవెన్ లేదు కాబట్టి నేను ఇక్కడ పెనం మీదే కాల్చేసాను. ఫస్ట్ అయితే ఇలా మయోనీస్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి అన్నిటి మీదకి. అంటే మీరు ఎన్ని చేసుకుంటున్నారో ఒక దాని మీదకి పెట్టేసుకుంటే చాలు. ఇంకోది ఎలాగో వస్తుంది కాబట్టి, ఇంకోటి దాని మీదకి వస్తుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. ఇలా అంటే మనం చేసి పెట్టుకోవాలి కాబట్టి మనం చూసుకుని వెజిటబుల్స్ వేసుకోవాలి. అలాగే ఆనియన్ రింగ్స్ వేసేస్తున్నాను నేను. రింగ్స్గా ముందరే కట్ చేసి పెట్టేసుకోండి, సో దట్ మనకి టైం కలిసి వస్తుంది. ఆనియన్ రింగ్స్ ఇలా ఎన్ని పడితే అన్ని ఇలా దగ్గరగా పెట్టేసేసి టమాటో రింగ్స్, నేను కూడా టమాటో రింగ్స్ చేశాను కాబట్టి టమాటో రింగ్స్ పెట్టేసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. మరి లావుగా అయితే బాగోదు. సో అందుకే నేను ఇలాగే ఒక్కొక్కటే పెట్టున్నాను. పెట్టేసి దీని మీద టమాటో సాస్, మీకు కనిపిస్తుందా? టమాటో సాస్ అంటే ఒక్క చేత్తో పట్టుకుని చేసినాము లాంచి మీకు ఇబ్బంది అవ్వచ్చు చూడ్డానికి. ఇలా టమాటో సాస్ వేసేసుకోవాలి. వేసేసుకుని మళ్ళీ దాని మీద కొంచెం మయోనీస్ వేయాలి. కొంచెం ఇలా సర్కిల్ చేయాలి. దీని మీద కూడా ఇలా సర్కిల్ చేయాలి. మరి ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలాగ పెట్టేసుకోవాలి. దీన్ని ఇలాగ పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇది ఇలా అయిపోతుంది. కాల్చే ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. వీటిని ఇలా అయినా తినచ్చు, ఇలా రెండు చేతులతో పట్టుకుని ఇలా అయినా తినచ్చు, లేదా కట్ అయినా చేయొచ్చు. నేను కట్ అయినా చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఒక చేతితో కట్ చేయడం ఇబ్బంది కాబట్టి ఏం చేస్తానంటే ఇలా ట్రయాంగిల్స్ షేప్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. లేదా రెండు చేతులతో తినేవాళ్ళు రెండు చేతులతో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చండి. లోపల మాత్రం మయోనీస్ అవి ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, క్యాప్సికమ్ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లోపలంతా భలే ఉంటుంది. ఆ చీజ్, మయోనీస్ చీజ్ అన్నీను. ఇలా ఎన్ని కావాలంటే ఇక నేను చూసారు కదా ఎన్నో చేసి పెట్టేసుకున్నాను. ఇలా కాల్చి పెట్టేసుకుంటే చాలు. మనం తరిగి పెట్టేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కానీ ఆనియన్ రింగ్స్ కానీ వేసుకుని చేసేసుకోవచ్చు. ఎలా ఉందంటారు? హోమ్ మేడ్ పిజ్జా చాలా టేస్టీ, హెల్దీ. బయట ఎక్కడో ఏమేమో చేసుకున్నామేమో, ఏమేమో కలిపారేమో అనుకోక్కర్లేకుండా ఇలా పట్టుకుని తినేయచ్చు. లేదా దీన్ని స్లాంటింగ్ ట్రయాంగిల్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. బాయ్ అండి.